సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సాల్మన్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ విష్ణు గారు. సాల్మన్ గారు, నేను ఎప్పుడైనా సాటర్డే సండే కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు వీళ్ళు కాల్ చేస్తుంటారు. ఎప్పుడైనా ఆదివారం ఫ్రీగా ఉంటాం కదా, ఏదైనా పండగలప్పుడు కాల్ చేస్తుంటారు. ఏరా విష్ణు ఎలా ఉన్నావు ఏంటని పాల్గొనడానికి. సరే మాటల్లో చెప్తుంటారు, అరే చేతిలో ఒక 10 లక్షలు ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతుంటారు. అంటే ఎక్కువగా అడిగేది ఏంటంటే చాలామంది ఈ 10 లక్షలతో ఏదైనా హౌస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, లేదంటే ఎక్కడైనా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయమంటావా, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్లో అలా బ్యాంకులో వేసి పెట్టమంటావా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక లంసమ్గా ఇన్వెస్ట్ చేయమంటావు అంటే చాలామంది అడుగుతుంటారు. కాబట్టి మరి మన చేతిలో ఒక 10 లక్షలు ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు? విష్ణు గారు మంచి టాపిక్ తీసుకున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీరు అడిగిన దాంట్లో బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలన్నారు. బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఈజ్ సేవింగ్స్. సేవింగ్, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే గ్యారంటీ రిటర్న్ ఉంటే అది సేవింగ్స్. సేవింగ్స్ డిపాజిట్ కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, ఆర్డీ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ కావచ్చు, సుకన్య సమృద్ధి కావచ్చు, ఇవన్నీ సేవింగ్స్. సేవింగ్స్లో రిస్క్ ఉండదు, గ్యారంటీ రిటర్న్, కానీ తక్కువ వస్తుంది. ఇన్ఫ్లేషన్ కేవలం ఈ సంవత్సరం ఉన్న రేట్లు నెక్స్ట్ ఇయర్కి పెరుగుతాయి కదా, ఆ రేట్లు మాత్రమే అందుకోగలరు. సో రూల్డ్ అవుట్. మీరు షార్ట్ టర్మ్ కోసం అయితే మీరు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం అయితే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ వద్దు, రూల్డ్ అవుట్. అయితే ఇక్కడ మిమ్మల్ని అడిగిన వ్యక్తి యంగ్ అయితే ఇన్వెస్ట్మెంట్ వైపు రండి. మిమ్మల్ని అడిగిన వ్యక్తి సీనియర్ సిటిజన్, మోర్ దాన్ 60 years ఉంటే ఇన్వెస్ట్మెంట్ వైపు వద్దు. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ వైపు వద్దు అంటున్నామంటే, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది కానీ రిటర్న్ ఎక్కువ వస్తుంది. గ్యారంటీ రిటర్న్ కాదు, రిస్క్ ఉంటుంది. సో మనం బ్యాంక్ డిపాజిట్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద చెప్పట్లేదు, సేవింగ్స్. షార్ట్ పీరియడ్ కోసం మీరు అది పెట్టుకోండి. రెండవది మీరు అడిగింది ఏమిటంటే, ఇల్లు కొనొచ్చా? రూల్డ్ అవుట్. 10 లక్షలకి ఇల్లు గ్రామంలో కూడా రావట్లేదు నాకు తెలిసి. మినిమం 20 lakhs అని ఉంటుంది నాకు తెలిసి గ్రామంలో కూడా. గ్రామంలో వస్తే 10 లక్షలకి కొంచెం స్థలము, చిన్న ఇల్లు ఏమైనా వస్తే మంచిదే, కానీ నాకు తెలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్రామంలో కూడా రావట్లేదు 10 లక్షలకి. ఈవెన్ మన హైదరాబాద్ సరౌండింగ్స్లో కూడా, హైదరాబాద్ నుంచి సుమారు 50 kilometers వెళ్తే కూడా డిటిసిపి లేఅవుట్స్ కూడా కనీసం 20-25 lakhs. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్స్, కమర్షియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ హౌస్లు 10 లక్షలతో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఓకేనా విష్ణు గారు? మనకున్న ఆప్షన్స్ ఏమిటంటే ఇన్వెస్ట్మెంట్లో, 1 బాండ్స్, 2 గోల్డ్, 3 ఈక్విటీస్. ఓకేనా విష్ణు గారు? బాండ్స్ అంటే ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీరు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, అంటే ఎవరైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారో వాళ్ళని సేవర్స్ అంటారు. అంటే వాళ్ళు ఖర్చులు తగ్గించుకొని సేవ్ చేసి బ్యాంకులో పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఎక్కువ ఖర్చు పెడతారో వాళ్ళకి అప్పిస్తారు. అంటే సేవర్స్ దగ్గర నుంచి తీసుకొని ఎక్కువ ఖర్చు చేసే వ్యక్తులకు అప్పిస్తారు. మీకేంటి, ఎఫ్డీలో వడ్డీ వస్తుంది. అలాగే కంపెనీస్ కూడా, స్టాక్ మార్కెట్లో కంపెనీస్ కూడా వాళ్ళ బిజినెస్ రన్ చేయటం కోసం అప్పులు తీసుకుంటాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ కూడా అప్పు తీసుకుంటుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా తీసుకుంటుంది. గవర్నమెంట్స్ తీసుకుంటాయి అప్పులు. గవర్నమెంట్ కంపెనీస్ అంటే పెద్ద పెద్ద హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్ కావచ్చు, డిఫెన్స్ కంపెనీస్ కావచ్చు. అంటే ఇక్కడ మనం కంపెనీల పేర్లు ప్రజలకు అర్థం కావడం కోసం కానీ స్టాక్స్ కొనుక్కోమని ఈ కాదు చెప్పేది. అంటే ప్రతి కంపెనీ స్టాక్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీ 2 రకాలుగా డబ్బు సమీకరించుకుంటారు. ఒకటి ఈక్విటీ, అంటే షేర్ చెప్పడం వల్ల, రెండోది బాండ్స్. అయితే బాండ్స్లో ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్ వస్తుంది.
ఎఫ్డీలో మీకు 7% ఇస్తే కొన్ని బాండ్స్లో 8%, కొన్ని బాండ్లో 9%, కొన్ని 10, 11 కూడా వస్తాయి, 12 కూడా వస్తాయి ఒక్కోసారి. అయితే సురక్షితమైన బాండ్ని ట్రిపుల్ ఏ రేటింగ్ అంటారు. ఎక్కువ సురక్షితమైన బాండ్స్లో తక్కువ వడ్డీ వస్తుంది. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రెజరీ బిల్స్ హైయెస్ట్ సెక్యూరిటీ, తక్కువ వడ్డీ వస్తుంది. తర్వాత కార్పొరేట్ కంపెనీస్ ట్రిపుల్ ఏ ఒక 7%, 8%, ఒక్కోసారి 9%. డబల్ ఏ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, సింగిల్ ఏ ఇంకొంచెం ఎక్కువ వస్తుంది, బి ఇంకొంచెం, అంటే డిఫాల్ట్ అయ్యే అవకాశాలు ఉన్న కంపెనీస్ నుంచి ఎక్కువ వడ్డీ వస్తుంది. అంటే బాండ్స్ మంచి ఇన్వెస్ట్మెంట్, కానీ ఎప్పుడు కూడా ప్రజలు చేయాల్సింది సింగిల్ బాండ్ తీసుకోకూడదు. బాండ్స్లో కూడా గ్రూప్ ఆఫ్ బాండ్స్ తీసుకోవాలి. ఎందుకంటే సింగిల్ కంపెనీ బాండ్ తీసుకుంటే ఆ కంపెనీ, ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్ ఉంది, కొన్ని కంపెనీస్ డిఫాల్ట్ అయిపోతాయి, అప్పుడు బాండ్స్ మీకు లో వడ్డీ వెనక్కి రాదు డిఫాల్ట్ అయితే. సో మనం ఏం చెప్తున్నామంటే ఎప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాండ్స్ తీసుకోవాలి, బాండ్ ఫండ్ లాంటివి తీసుకోవాలి. సో బాండ్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, అందులో డౌట్ లేదు. రెండవది ఏమిటి, గోల్డ్. లాంగ్ టర్మ్ కోసం గోల్డ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, కానీ షార్ట్ పీరియడ్ కోసం గోల్డ్ వాలటిలిటీ లైక్ ఈక్విటీ మనం చూసాం. లాస్ట్ 1 yearలో డ్రాస్టికల్గా పెరిగింది. 70,000 ఉన్న తులం 180కి వెళ్ళి ఇప్పుడు 140లో ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ అనేది కూడా మన దగ్గర నిర్ణయించే ధరలు కాదు, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో రేట్ని బట్టి, డిమాండ్ అండ్ సప్లైని బట్టి గోల్డ్ రేట్స్ పెరగడం తగ్గటం ఉంటుంది. కానీ గోల్డ్ ఎందుకు మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే, ఫస్ట్ గోల్డ్ ఎప్పుడు కూడా ప్రెషియస్ మెటల్, అంటే స్కేర్సిటీ మెటల్, అది ప్రొడక్టివిటీ తక్కువ. రెండోది ఏంటంటే సెకండ్ హ్యాండ్ కాదు, గోల్డ్ క్షీణించడం ఉండదు. మూడవది ఏంటంటే హిస్టారికల్గా ఏంటంటే దేవతలకి కానీ గుళ్ళలో కానీ, లేదంటే మన యొక్క భారతదేశ సంప్రదాయం కానీ, ఎకానమీలో గోల్డ్ కీలక పాత్ర. గోల్డ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్లో మీకు 9 to 10% వస్తుంది గోల్డ్. లాస్ట్ 1 year తీసేస్తే గోల్డ్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. అయితే గోల్డ్లో ఉన్న ఇబ్బంది ఏమిటంటే వడ్డీ రాదు, ఎవ్రీ మంత్ వడ్డీ రాదు. బాండ్స్లో మీకు ఎవ్రీ మంత్ వడ్డీ వస్తుంది, గోల్డ్లో ఎఫ్డీలో మీకు ఎవ్రీ మంత్ వడ్డీ వస్తుంది. కానీ గోల్డ్ మీకు వడ్డీ రాదు, క్యాపిటల్ అప్రిసియేషన్ అవుతుంది. కానీ గోల్డ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే మీకు ఎప్పుడు ఎమర్జెన్సీ అవసరం వచ్చినా మీరు మార్టిగేజ్ చేయొచ్చు, సెల్ చేయొచ్చు. సో గోల్డ్ ఈజ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ 10 lakhs ఉన్న వాళ్ళకి. రెండోది ఈక్విటీస్. అంటే ఈక్విటీస్ అంటే కంపెనీస్లో ఓనర్షిప్, వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు పెన్నీ స్టాక్స్ తీసుకోకపోతే ఈక్విటీస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్. పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయండి. ట్రేడింగ్ చేయొద్దు, ట్రేడింగ్లో క్యాపిటల్ మొత్తం ఎరోడ్ అయ్యే అవకాశం ఉంది, ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి. క్రిప్టోలు అలాంటివి తీసేయండి, క్రిప్టో మీరు ఎలాగ అడగలేదు, వద్దు. సో ఈక్విటీస్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు అంటే, సింగిల్ స్టాక్ తీసుకుంటే స్టాక్స్ ఎప్పుడు కూడా ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తాయి. లాంగ్ టర్మ్లోనేమో కంపెనీ ప్రాఫిట్స్కి ఈక్వల్గా పెరుగుతాయి. అంటే స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ది కంపెనీ ఎర్నింగ్స్. కంపెనీకి ఎర్నింగ్స్ ఎవ్రీ ఇయర్ 10-12% వచ్చినాయి అనుకోండి, స్టాక్స్ కూడా 10-12% పెరుగుతాయి. అయితే 10 లక్షలు అంటే ఎస్పెషల్లీ మనం చెప్పేది మిడిల్ క్లాస్ పీపుల్, మన మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళు సింగిల్ స్టాక్ తీసుకోవడాన్ని అవాయిడ్ చేయండి. ఎకానమీలో ఓనర్ అవ్వాలి. ఎకానమీలో ఓనర్ అయితే బ్యాంక్స్లో ఓనర్స్ అవుతారు, ఫార్మా కంపెనీస్లో ఓనర్స్ అవుతారు, స్టీల్ కంపెనీస్లో అవుతారు, సిమెంట్ కంపెనీస్లో అవుతారు, సాఫ్ట్వేర్ కంపెనీస్లో అవుతారు, డిఫెన్స్ కంపెనీస్లో అవుతారు, కన్జ్యూమర్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో. అంటే ఎప్పుడు కూడా విష్ణు గారు ఎకానమీలో ఓనర్ అవ్వాలి, కానీ సింగిల్ స్టాక్లో ఓనర్ అవ్వద్దు, ఎకానమీలో ఓనర్ అవ్వాలి. ఎకానమీలో ఓనర్ అయితే ఏమిటి లాభం నేను చెప్తా చూడండి. ఎకానమీలో ఓనర్ అయితే ఇప్పుడు రూపాయి విలువ మనం 2-3-4-5 నెలల క్రితం 97కి వెళ్ళింది. రూపాయిని కాపాడటం కోసం సెంట్రల్ గవర్నమెంట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకుంటారు. ఏం చర్యలు? ఇంపోర్ట్స్ తగ్గించడం, ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచేలాగా, ఎక్స్పోర్ట్స్కి ఇన్సెంటివ్ ఇచ్చేలాగా చర్యలు తీసుకుంటారు. రూపాయి విలువని నిలబెడతారు. ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ ద్వారా డాలర్స్ లోపలికి వచ్చేలాగా, ఎఫ్ఐఆర్ తిరిగి వచ్చేలాగా చర్యలు తీసుకుంటారు. అంటే ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటే, స్టాక్ మార్కెట్ అంటే గొంపగుత్తుగా మీరు ఓనర్షిప్ తీసుకుంటే మార్కెట్స్ని దేశాలు నిలబెడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది?
మానిటరీ పాలసీ అథారిటీస్ ఏం చేస్తారు, ఎప్పుడు రేట్ కట్స్ పెంచాలి, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అనుకోండి విష్ణు గారు, ఎప్పుడు రేట్ కట్స్ పెంచాలి అప్పుడు రేట్ కట్స్ పెంచుతారు ఇన్ఫ్లేషన్ పెరిగిన. లేదు ఎకానమీని బూస్ట్ చేయాలనుకోండి వడ్డీ రేట్లు తగ్గిస్తారు. ప్రజలందరికీ డబ్బు సప్లై నియంత్రణ లేదంటే పంపు చేయటం ఇవన్నీ ఆర్బీఐ చూసుకుంటే ఏమిటంటే ఎకానమీలో మీరు ఓనర్షిప్ ఉన్నప్పుడు షార్ట్ పీరియడ్లో నష్టపోతారు, కానీ మీ 10 లక్షల దీర్ఘకాలంలో మల్టిప్లై అవుతుంది. అంటే ఇప్పుడు నేను సెన్సెక్స్ చెప్తున్నాను, నిఫ్టీ చెప్తున్నాను, 12 to 13% కంఫర్టబుల్గా హిస్టారికల్గా హేతుబద్ధంగా మీకు రిటర్న్ వస్తుంది. షార్ట్ పీరియడ్లో రిస్క్ ఉంటుంది. సో 10 లక్షలు ఉన్న వ్యక్తి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, బాండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ అయితే ఎకానమీలో ఓనర్షిప్ తీసుకోవాలి. అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఓనర్ అవ్వాలి. సింగిల్ స్టాక్ని అవాయిడ్ చేయండి. సింగిల్ స్టాక్, 2 స్టాక్స్, 3 స్టాక్స్ని అవాయిడ్ చేయండి. లేదా కంపగొత్తుగా బ్లూ స్టాక్స్ ఎకానమీలో ఓనర్షిప్ తీసుకుంటే మీరు దీర్ఘకాలంలో డబ్బు మల్టిప్లై అవుతుంది. రైట్. సో ఓవరాల్గా కంక్లూషన్గా చేతిలో 10 లక్షలు ఉంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదంటే ఏం చెప్తారు? బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అండి, గోల్డ్ మంచి ఇన్వెస్ట్మెంటే. గోల్డ్ కంటే మీకు యంగ్ అయితే మాత్రం ఈక్విటీస్, అది కూడా సింగిల్ స్టాక్ కాకుండా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గంపగుత్తుగా తీసుకోండి. కానీ రిస్క్ ఉంటుంది. షార్ట్ పీరియడ్, లాంగ్ టర్మ్ ఉండాలి. మోర్ దాన్ 5 years, 10 years అబౌవ్ ఉంటే అల్టిమేట్. ఏ దేశ సెన్సెక్స్, ఏ దేశ స్టాక్ మార్కెట్ కూడా దీర్ఘకాలంలో ముందుకే వెళ్తుంది. ఎస్పెషల్లీ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎమర్జింగ్ మార్కెట్. మన దేశంలో ఎవరైతే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశారో యూత్, నెక్స్ట్ 10 to 20 yearsలో హ్యూజ్ రిటర్న్స్ చూడబోతున్నారు. దాన్ని మీరు అందుకోవాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు. థ్యాంక్ యూ అండి.